సెక్షన్లో మనం 3D Max అప్లికేషన్లో మనం డ్రాయింగ్ ఫైల్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి, దాని తాలూకా ఎలివేషన్ అనేది మనం ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనం అప్లికేషన్ డాక్యుమెంట్ విండో అనేది ఓపెన్ చేసి, సో ఇందులో ఇంపోర్ట్ అనే ఆప్షన్ని మనం తీసుకొని మన తాలూకా ఫైల్ అనేది ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకొని మన తాలూకా డ్రాయింగ్ ఫైల్ అనేది మనం సెలెక్షన్ చేసి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓపెన్ అని మనం క్లిక్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే ఈ రకంగా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం దీన్ని ఓకే అని ప్రెస్ చేస్తే నాకేమవుతుందంటే ఓవరాల్ ప్లాన్ ఏదైతే డ్రాయింగ్ ఫైల్లో ఉందో ఆ ఫైల్ అనేది నాకు ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ అయిన తర్వాత మనం మొట్టమొదటిగా వెరిఫికేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే లేయర్స్ మీద మనం దీన్ని డిజైన్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మన యొక్క అప్లికేషన్ విండోలో ఇక్కడ లేయర్స్ అనేది మనకి ఐకాన్ అనేది ఇట్లా కనిపిస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏమైందంటే మనం ఆటోకేడ్ డ్రాయింగ్లో మనం ఏవైతే లేయర్స్ క్రియేషన్ చేసి మనం ఇంపోర్ట్ చేసామో ఆ లేయర్స్ అనేది బై డిఫాల్ట్గా ఇక్కడ మనకి వచ్చేస్తాయి. సో వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఒక న్యూ లేయర్ని మనం క్లిక్ చేసుకొని ఈ న్యూ లేయర్లో ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక స్పెసిఫైడ్ నేమ్ అనేది ఇక్కడ మనం రాసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎలివేషన్ అనే లేయర్కి ఒక నేమ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. సో క్రియేట్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ మనం మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే క్రియేట్ అనే ఆప్షన్లో ఇక్కడ మనకి జామెట్రీస్ ఉంటాయి, దాని పక్కన షేప్స్ లేదా స్ప్లైన్స్ అని కూడా అంటారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మొదట లైన్ అనే ఒక కమాండ్ మనం తీసుకొని ఇక్కడ మనకి స్నాప్ గ్రిడ్స్ అని చెప్పి నాకు ఒక ఐకాన్ అనేది ఇలా కనిపిస్తుంది. సో దీన్ని ఆన్ చేసుకొని మనం రైట్ క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో రకరకాల స్నాపింగ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇందులో మనం ఏం చేయాలంటే మనం వర్టెక్స్ అనేది మనం క్లిక్ చేసుకొని ఆ తర్వాత మన యొక్క స్క్రీన్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం సెలెక్ట్ చేసి ఆల్ట్ డబ్ల్యూ. సో ఆల్ట్ డబ్ల్యూ అనేది ఏంటంటే మనం మ్యాక్సిమైజేషన్ అనేది అవుతుంది. మన యొక్క ప్లాన్ ఇప్పుడు ఎక్కడ నుండి మనం స్టార్ట్ చేసుకోవాలి అనేది మనం తీసుకొని, సో నేను ఇక్కడ దీనికి స్నాపింగ్ చేసుకొని ఈ యొక్క లైన్కి ఏం చేస్తున్నానంటే స్నాపింగ్ అనేది ఇలా డైరెక్ట్గా మనం ఎక్కడైతే మనకి ఎండింగ్ వస్తుందో అక్కడ వరకు నేను సో డైరెక్ట్గా ఇక్కడ నేను లైన్ టూల్తో ఏం చేస్తున్నానంటే స్నాపింగ్ అనేది నేను చేసుకొని ఇక్కడ ఓవరాల్గా నాకు ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో అన్ని పార్ట్స్కి ఇక్కడ నేను సపరేట్గా నేను ఇట్లాగా సెలెక్షన్ అనేది చేస్తున్నాను. సో చేసిన తర్వాత మళ్ళీ మనం ఇలాగా వచ్చేసి దీన్ని మనం క్లోజ్ అనేది చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎస్ అనేది మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే స్నాప్ టూల్ని ఆపివేయాలి. సో అది ఆపేసిన తర్వాత మనకి ఇక్కడ మూవ్ టూల్ అని ఉంటుంది, సో లేదా పొజిషన్ టూల్ అంటారు. సో ఇది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే మోడిఫైయర్లో ఇది మోడిఫైయర్ లిస్ట్ అంటారు. ఈ మోడిఫైయర్ లిస్ట్లో మనం కీబోర్డ్లో ఈ సో ఈ అనే లెటర్ మనం టైప్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఎక్స్ట్రూడ్ అనే ఒక మోడిఫైయర్ ఉంటుంది. దాన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను బేసిక్గా 3 feet అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అనమాట. సో చేసిన తర్వాత అది ఎట్లా వచ్చింది అనేది మనం చూడాలంటే
ఆల్ట్ డబ్ల్యూ అనేది మనం ప్రెస్ చేసుకుంటే నా తాలూకా పెర్స్పెక్టివ్ వ్యూలో నా తాలూకా వాల్స్ అనేది ఇలాగా క్రియేట్ అయ్యి మనకి కనిపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను టాప్ వ్యూలోకి వచ్చేస్తున్నాను. సో వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కంటిన్యూటీ అంటే వేరే ఐటమ్ని మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవడానికి వేరే వాల్ని మళ్ళీ మనం క్రియేట్లోకి వెళ్ళి లైన్ అనే టూల్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఓ స్నాప్ అనేది మళ్ళీ ఆన్ చేసి, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఈ విండో దగ్గర నేను స్టార్ట్ చేసుకొని, సో ఇక్కడ మళ్ళీ ఈ విండో దగ్గర నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ స్నాపింగ్ అనేది తీసుకొని ఇక్కడ ఎట్లాగైతే మనకి ప్లాన్లో డిజైన్ అనేది ఉందో సో జాగ్రత్తగా మనం ఎక్కడ అంటే ఏ రకంగా మనకు అక్కడ ఈ ప్లాన్ అనేది మనం డ్రా చేసామో ఆ డ్రా చేసిన ప్లాన్ ఆధారంగా మనం జాగ్రత్తగా వీటిని మనం స్నాపింగ్ అనేది చేసుకొని సో ఫైనల్గా దీన్ని మనం క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఓ స్నాప్ అనేది ఆన్ చేసి పొజిషన్ టూల్ అనేది మనం ఇక్కడ ఆపివేసి దాని తర్వాత మనం ఏం చేయాలి, మోడిఫైర్ లిస్ట్లోకి వెళ్ళి ఈ మోడిఫైర్ లిస్ట్లో ఇక్కడ మనం కీబోర్డ్లో ఈ అనే లెటర్ని మనం టైప్ చేస్తే నాకు ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనేది వస్తుంది. ఎక్స్ట్రూడ్ తాలూకా అమౌంట్ ఇక్కడ మనం 3 feet హైట్ అనేది ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ మనకు అదే అయిపోతుంది, అలా మనకి వాల్ అనేది వస్తుంది. మళ్ళీ అగైన్ మళ్ళీ నేను క్రియేట్లోకి వెళ్ళి స్ప్లైన్లోకి అంటే షేప్లోకి వెళ్ళి లైన్ టూల్ అనేది ఆన్ చేసుకొని ఓ స్నాప్ అనేది ఆన్ చేసి సో ఇక్కడ మళ్ళీ అగైన్ ఎక్కడైతే నేను అది ఆపివేశానో సో అక్కడ మిగతా ప్లాన్ తాలూకా ఎలివేషన్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ప్లాన్ బట్టి నేను ఇక్కడ ఓ స్నాప్ అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని నేను ఇక్కడ ఓకే అని చేసిన తర్వాత ఇది ఆపివేసి పొజిషన్ టూల్లోకి వెళ్ళి మోడిఫైర్స్లోకి వెళ్ళి మోడిఫైర్ లిస్ట్లో మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ అనే లెటర్ని మనం తీసుకుంటే ఎక్స్ట్రూడ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది ఇక్కడ వరకు కూడా. సో అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్కి కూడా ఇక్కడ క్రియేట్లోకి వచ్చి లైన్ అనేది మనం తీసుకొని సో ఇక్కడ ఓ స్నాప్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేసి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని మనకి ఇక్కడ ప్లాన్ ఎక్కడి వరకు అయితే మనకి కావాల్సి ఉందో సో ఆ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడ మనం స్నాప్ టూల్ యూజ్ చేసుకొని మనం దీన్ని మళ్ళీ మనం క్లోజ్ చేసి సో పొజిషన్ టూల్ ఇక్కడ మోడిఫైర్స్లోకి వచ్చి ఇక్కడ ఏం చేయాలంటే లెటర్ ఈ ప్రెస్ చేసుకుంటే నాకేమవుతుందంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే ఒక మోడిఫైర్ అనేది మనకి వస్తుందన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ లెవెల్ పార్ట్కి వచ్చేసరికి సేమ్ మనం ఇక్కడ లైన్ టూల్ తీసుకొని ఓ స్నాప్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం మన తాలూకా వాల్ అనేది ఎక్కడైతే ఉందో ఆ ఏరియాని నేను ఇక్కడ ఇట్లాగా సెలెక్షన్ జాగ్రత్తగా మనం సెలెక్షన్ చేసుకోవాలి. సో అది అయిన తర్వాత ఇది ఎక్కడికి మనకి ఇక్కడ ఎండ్ అవుతుందో మనం జూమ్ చేసుకుంటే సో యాక్యురేట్గా మనం డిజైనింగ్ అనేది మనం ఇవ్వగలం. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తాము. సో క్లోజింగ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ మనం పొజిషన్ టూల్ మోడిఫైర్ లిస్ట్ సో ఇక్కడ మోడిఫైర్ లిస్ట్లో ఏం చేస్తామంటే ఎక్స్ట్రూడ్ అనే ఒక మోడిఫైర్ ఉంటుంది, దాన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ 3 feet హైట్ అనేది మనం ఇస్తాము. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక చిన్న వాల్ అనేది ఉండిపోయింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం క్రియేట్లోకి వెళ్ళి లైన్ టూల్ అనేది మనం తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వాల్ ఏదైతే ఉన్నదో
సో అకార్డింగ్ టు దట్ వాల్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్నాపింగ్ అనేది మనం ఎగ్జాక్ట్గా తీసుకొని దీన్ని నేను స్నాప్ చేసుకొని పొజిషన్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే అంటే మోడిఫైర్ లిస్ట్లో నేను ఇక్కడ ఈ అంటే ఏంటి ఎక్స్ట్రూడ్ అనేది 3 feet హైట్లో తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ స్నాప్ టూల్ అనేది ఆపివేసి సో ఇప్పుడు ఓవరాల్గా నా తాలూకా వాల్స్ అనేవి ఇక్కడ ఎట్లాగా క్రియేట్ అయినవి అనేది ఇక్కడ మనం చూసుకుంటే సో ఆల్మోస్ట్ నాకు వాల్స్ అనేవి అన్నీ కూడా క్రియేట్ అయ్యాయి. అయితే ఇక్కడ మన తాలూకా ప్లాన్లో ఏంటంటే ఒక్కొక్క వాల్ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్ట్రూజన్స్ అనేది మనకి వచ్చాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఒక వాల్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే మౌస్ యొక్క రైట్ క్లిక్ చేస్తే అందులో మనం ఏం చేయాలంటే కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని మనం క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ టూల్ బాక్స్ ఎడిటర్లో ఎడిటబుల్ పాలిగాన్ తాలూకా ఆప్షన్స్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనం ఏం చేయాలంటే ఇలాగ మనం మీదకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అటాచ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు ఏవైతే వాల్స్ని నేను క్రియేట్ చేశానో ఈ వాల్స్ అన్నిటికీ కూడా మనం అటాచ్మెంట్ అనేది చేస్తే సో ఆటోమేటిక్గా నాకు వాల్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఒకటే మోడిఫైర్ లిస్ట్లోకి నాకు వస్తుందన్నమాట. అంటే ఈజీగా మనం మోడల్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ అటాచ్ అనేది చేయడం జరిగిపోయింది. సో అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్కడైతే మనకి గ్యాప్స్ అనేది ఉన్నారో విండోస్ దగ్గర సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన పని ఏంటంటే అంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని మౌస్ని స్క్రోలింగ్ మిడిల్ స్క్రోల్ మనం తీసుకుంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వ్యూ తాలూకా ఆబ్జెక్ట్ని మనం రొటేషన్ తీసుకొని ఇక్కడ ఎడిటబుల్ పాలిగాన్లో పాలిగాన్ అనే ఆప్షన్ని మనం సెలెక్షన్ చేసి సో ఇక్కడ పాలిగాన్ తాలూకా ఫేస్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఆల్ట్ అండ్ మిడిల్ స్క్రోల్తో స్క్రోల్ చేసి కంట్రోల్ కీతో మనం రెండు ఫేసెస్ని కూడా సెలెక్షన్ చేసుకోవాలి. సో సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎడిటబుల్ పాలిగాన్ దాంట్లో బ్రిడ్జ్ అనే ఆప్షన్ని మనం అప్లై చేయాలి. సో బ్రిడ్జ్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు అక్కడ ఒక ఫేస్ అనేది అంటే ఒక పాలిగాన్ ఫేస్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనం టాయిలెట్ దగ్గర సో విండో అనమాట, అంటే ఇది వెంటిలేటర్ అంటారు. అయితే ఇది యాక్చువల్గా మనం బేస్ నుండి అయితే మనం ఇవ్వక్కర్లేదు, కానీ బట్ అక్కడ నేను గ్యాప్ అనేది ఇచ్చేసాను కాబట్టి నేను బ్రిడ్జ్ అనే ఆప్షన్ సహాయంతో ఏం చేశానంటే ఆ రెండు బ్లాక్స్ని కూడా నేను క్లోజ్ చేయడం జరిగిపోయింది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ బెడ్రూమ్లో కూడా నాకు విండో ఉన్నది కాబట్టి ఈ ఫేస్ని కూడా నేను ఇలా సెలెక్షన్ చేసుకొని దీన్ని నేను బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఇక్కడ ఇచ్చాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏమిటి చేయాలి, సో ఈ ఫేస్ని అలాగే ఈ ఫేస్ని కూడా మనం సెలెక్షన్ చేసుకొని అంటే కంట్రోల్ కీతో సెలెక్షన్ చేసి బ్రిడ్జ్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఎప్పుడైతే మనం ఇట్లాగిచ్చామో నా ఓవరాల్ బేసిక్ ప్లాన్లో అంటే ఏది 3 feet హైట్లో ఉన్న బేసిక్ ప్లాన్లో నా తాలూకా వర్క్ అయిపోయిందనమాట. సో ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీని తాలూకా ఎలివేషన్ అనేది నేను చూపించాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం పాలిగాన్ యూజ్ చేసుకొని నేను టాప్ ఫేసెస్ని
సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే కంట్రోల్ కీ ప్రెస్ చేసుకొని మనం ఇక్కడ ఏంటి చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక 3 feet హైట్ని మనం తీసుకొని ఇక్కడ మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఉన్న హైట్ని కాదు కాబట్టి సో దీని తాలూకా మోడలింగ్ మనం సపరేట్ చేద్దాం. సో ఇక్కడ మనం కంట్రోల్ కీతో ఈ పార్ట్ కూడా నేను ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కూడా కంట్రోల్ పట్టుకొని ఈ ఫేస్ని నేను సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ పార్ట్ కూడా నేను సెలెక్షన్ చేసి ఈ పార్ట్ కూడా కంట్రోల్ కీతో సెలెక్ట్ చేశాను. సో ఓవరాల్గా నాకు నా తాలూకా ప్లాన్లో నాకు ఎక్కడెక్కడైతే విండోస్ ఉన్నాయో ఆ గ్యాప్ని వదిలేసి నేను మిగతా పార్ట్ అంతా కూడా నేను పాలీగాన్ ఫేస్ని యూజ్ చేసుకొని సెలెక్షన్ చేసుకున్నాను. అయితే దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్స్ట్రూడ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 4 feet అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. సో 4 feet హైట్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఓకే అనే బటన్ మనం క్లిక్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రూడ్ సెట్టింగ్స్లో క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓవరాల్గా 3 feet హైట్ అనేది మనం తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓకే అని నేను అప్లై చేస్తాను. సో అప్పుడు ఏమైందంటే నాకు ఒక బిల్డింగ్ తాలూకా 10 feet హైట్ అనేది నాకు ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఓవరాల్గా మన ప్లాన్లో ఎక్కడైతే విండోస్ ఉన్నాయో మళ్ళీ ఆ విండో పార్ట్ దగ్గర ఏం చేయాలంటే మనం ఇక్కడ కంట్రోల్ కీ పట్టుకొని అలాగే ఇక్కడ కూడా మనం ఇలా సెలెక్షన్ చేసుకొని దీన్ని ఏం చేయాలి, మనం బ్రిడ్జ్ అని చెప్పి ఇవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత సో మనం ఇక్కడ ఈ పార్ట్కి వచ్చేస్తే ఈ పార్ట్లో మనం ఏం చేస్తామంటే ఈ బాటమ్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ని మనం సెలెక్షన్ చేసుకొని అంటే యాక్చువల్గా మనకి టాయిలెట్ రూమ్స్లో ఏంటంటే లింటల్ లెవెల్ నుండి మనకి వెంటిలేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఇక్కడ గ్యాప్ అనేది ఇచ్చేసాం కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్ట్రూజన్తో ఏం చేస్తున్నానంటే ఇక్కడ 4 feet హైట్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేశానంటే 4 feet హైట్ అనేది ఇచ్చేసాను. లేదు అనుకుంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే 4 feet కాకుండా ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక 3 feet హైట్ ఇచ్చాను అనుకోండి. సో 3 feet హైట్ ఇస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ ఒక 1 feet మాత్రమే నాకు విండోకి గ్యాప్ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ మనం ఆ గ్యాప్ని మనం ఫిల్ చేసుకోవాలనుకుంటే, లేదు అంటే మనం ఇక్కడ ఇంకొక మెథడ్ ఉంది. ఇక్కడ మనం ఏం చేసామంటే 3 feet ఇచ్చేసి నేను ఇక్కడ ఓకే అని ప్రెస్ చేసుకున్నాను. సో ఈ పార్ట్ దగ్గర ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఈ పార్ట్ దగ్గర మళ్ళీ మనం కంట్రోల్కి ప్రెస్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ అగైన్ ఈ ఫేస్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని బ్రిడ్జ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా మనం సేమ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్లో మనం ఏం చేయాలంటే సెలెక్షన్ చేసుకొని బోత్ సైడ్ ఫేసెస్. సో ఇక్కడ నేను అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఇది అంటే ఎంట్రన్స్ అనేది ఏంటంటే ఇది షాప్. సో షాప్ కాబట్టి మనకి మ్యాక్సిమం షాప్ తాలూకా హైట్ కూడా 7 feet అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ అంటే ఇలా సపరేట్గా నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే సో నాకు మోడల్ చేసినప్పుడు హౌస్ కానీ ఎలివేషన్స్ కానీ నాకు ఈజీగా నాకు అవుతుంది. అయితే
ఇక్కడ స్టేర్స్ అనేది వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఏమీ కూడా మనం టచ్ చేయట్లేదు. సో ఇక్కడ మనకి ఇది ఎంట్రన్స్ డోర్ కాబట్టి సో ఇక్కడ ఎంట్రన్స్ డోర్ దగ్గర నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ సేమ్ ఇలా నేను సెలెక్షన్ చేసుకొని బ్రిడ్జ్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. అయితే ఇక్కడ కిచెన్ రూమ్ దగ్గర ఏంటంటే మనకి డోర్ అనేది రాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఓపెనింగ్ అంటే జస్ట్ ఓపెనింగ్ అనేది ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఓవరాల్గా ఈ పార్ట్ దగ్గర నేను బ్రిడ్జ్ అనే కాన్సెప్ట్తో ఆ లెవెల్ నేను క్లోజ్ చేసుకున్నాను. సో అలాగే ఈ పార్ట్కి వచ్చేసరికి ఇది మనకి డోర్ కాబట్టి సో ఇక్కడ నేను ఈ పార్ట్ ఆఫ్ ద ఫేస్ని నేను సెలెక్షన్ చేసుకున్నాను. సో సెలెక్షన్ చేసిన తర్వాత నేను ఇక్కడ బ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ని నేను అప్లై చేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఓవరాల్గా నాకు ఈ పార్ట్ దగ్గర ఇది కూడా డోర్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ పార్ట్ అనేది నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకొని సో నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ పార్ట్ కూడా సెలెక్షన్ చేసి నేను బ్రిడ్జ్ అని ఇచ్చేసాను. ఓకే. సో అయిపోయిన తర్వాత ఇక నాకు టాయిలెట్ రూమ్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి నేను ఇక్కడ పొరపాటున అక్కడ గ్యాప్ అనేది ఇచ్చేయడం జరిగిపోయింది కాబట్టి అలా వచ్చేసింది. సో ఇప్పుడు నేను అందుకనే ఇక్కడ ఏం చేశానంటే ఈ బాటమ్ లెవెల్ నుండి 3 feet హైట్ ఎక్స్ట్రూజన్ ఇచ్చేసి నేను మళ్ళీ Alt W అని నేను తీసుకొని నా టాప్ వ్యూ తాలూకా ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేయాలంటే సాలిడ్ అనేది నేను ఫిల్ చేయాలి. సో అకార్డింగ్ టు దట్ వన్ సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి రెక్టాంగిల్ అనే ఒక కమాండ్ తీసుకొని అంటే రెక్టాంగిల్ అనే ఒక స్ప్లైన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఓ స్నాప్ ఆన్ చేసి ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఆ పార్ట్ని క్లోజ్ చేసుకొని సో ఇక్కడ నేను పొజిషన్ టూల్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 10 feet హైట్ అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ పార్ట్ అంటే 10 feet అంటే నాకు టాప్ పార్ట్కి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే అంటే నాకు ఇక్కడ మీద నుండి అంటే లెంటల్ లెవెల్ నుండి 3 feet హైట్ కాబట్టి నేను ఇక్కడ మోడిఫైర్లో ఏం చేస్తానంటే ఇక్కడ మోడిఫైర్ లిస్ట్లో ఎక్స్ట్రూడ్ అని నేను తీసుకొని ఈ ఎక్స్ట్రూజన్ అనేది నేను ఏం చేస్తానంటే -2 feet అనేది నేను తీసుకుంటాను. అంటే అప్పుడు ఏమవుతుంది -2 feet ఇన్ ద అదర్ సెన్స్ నాకు రివర్స్ ఆర్డర్లో నాకు బాటమ్ లెవెల్కి వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా నేను ఏదైతే ఈ యొక్క లెవెల్ నుండి నేను అనుకున్నానో సో నాకు అది ఎగ్జాక్ట్గా వచ్చేసింది. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో దీన్ని నేను సెలెక్షన్ చేసుకొని మోడిఫైర్ లిస్ట్లో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ రొటేట్ చేసుకొని సో ఇక్కడ నేను అటాచ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నేను దీన్ని అటాచ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ యువర్